సభా సరస్వతికి నమస్కారం. ఈడో రకం ఆడో రకం. మళ్ళీ నాలాంటి నటుడికి పాత రోజులను గుర్తు చేస్తూ సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సక్సెస్ రోజున ఇంకా మాటలే ఉంటాయి, ఏం ఉండవు. అంటే చేయవలసింది చేశాం కాబట్టి ఇప్పుడు ఆ సీన్లో లేదు. ఆ సీన్లో చేసాం. అందరికంటే ముందు నిచ్చెనెక్కి అర్ధరాత్రి 1:30కు నిచ్చెనెక్కించి నన్ను అన్నీ చేసాం. కానీ ఇంత సక్సెస్ఫుల్ సినిమా, ఇంత అద్భుతమైనటువంటి నిజమైన హిట్ అయిన సినిమా వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు బాధ్యతగా 2 మాటలు చెప్పాలి. ఒకటి, మనస్ఫూర్తిగా ఈ సినిమా షూటింగ్ ముహూర్తం రోజున, నేను చెప్తుంది హానెస్ట్, ఈ సినిమా ముహూర్తం రోజున నిజంగా ఆయన మనసులో ఏం కోరికుందో, నేను చెప్తుంది మోహన్ బాబు అన్నయ్య గురించి. ముహూర్తానికి దంపతులు ఇద్దరూ వచ్చి మనస్ఫూర్తిగా పూజ చేసి, తమ్ముడు అంటే నేనే ఆ టైంలో పిలిస్తే దగ్గరికి వెళ్తే, నేను ఒక పెద్ద హిట్, నా బిడ్డలకి పెద్ద హిట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను మళ్ళీ షూటింగ్ దగ్గరికి రాను, నువ్వే చూసుకో అని వారు అన్నప్పుడు నాకు గుర్తుందని నా ఉద్దేశం. మళ్ళీ ఈ రోజున వారి ముందు తల ఎత్తుకుని, అన్నయ్య, ఎస్ వీ హ్యావ్ రియలీ వర్క్డ్. ఈ సినిమాలో వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసే అవకాశం నాకు వచ్చిందన్నయ్య, నేను కరెక్ట్గానే పనిచేశానని వారి ముందు తలెత్తుకుని నిలబడి ఇవాళ గుండె మీద చేసుకుని మంచి సినిమా చేశామని ఈ రోజున సవినయంగా చెప్పే అవకాశం వచ్చింది నాకు. 2, ఇలాంటి అద్భుతమైన సినిమాలు నేను ఇందాక మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ సంవత్సరానికి 46 సినిమాలు చేసిన ఆర్టిస్ట్గా అన్నారు. అది కేవలం ఆ రోజున నా కోసం, నా భోజనం కోసం నేను చేసినటువంటి కష్టం, నా కోసం నేను చేసింది. బట్ అది డెఫినెట్గా ఇండస్ట్రీలో ఎవరు అట్లా చేసినా వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ అవ్వడం గ్యారంటీ. అయితే ఈ సినిమా ఇంత అద్భుతమైన హిట్ వచ్చినప్పుడు నేను గుర్తు చేసుకోవాల్సిన మినిమం, ఫస్ట్, అంకుల్ మీతో పనిచేస్తున్నాను మనం అని అంటే, ఈ సినిమా సూపర్ హిట్ కాకపోతే విష్ణు ఇంకెప్పుడు నా ముఖం నీ లైఫ్లో చూపించను అని. అంత మాట ఎందుకు అంకుల్ అని, అంతే మాట అన్నాను. విష్ణు, ఐ థింక్ ఐ స్టూడ్ టు మై వర్డ్. ఇంత సూపర్ హిట్లో హీరోగా నిన్ను అనేకసార్లు మధ్యలో మనం చాలా అందంగా, ఇది ఎందుకు అని తర్వాత చెప్తా, ఎంత అందంగా మంచు విష్ణు, ఎట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్, వరుస సక్సెస్లో ఉన్న రాజ్ తరుణ్, వీళ్ళిద్దరూ నా దగ్గర ఉన్న తీరు, వీళ్ళిద్దరూ నాతో పంచిన ఎఫెక్షనే ఇవాళ సినిమాలో కనిపిస్తున్నటువంటి హిట్. నటీనటుల మధ్యన అలాంటి ఎఫెక్షన్ కనుక ఉంటే అది తప్పకుండా సినిమాలో కనిపిస్తుంది. అది ఒకప్పుడు రామారావు నాగేశ్వరరావు టైంలో ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ వీళ్ళ ద్వారా అంత గొప్ప విషయాన్ని మళ్ళీ నేను చూశానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దే హ్యావ్ మేడ్ మీ కంఫర్టబుల్. అంత బాగా నేను వాళ్ళ మధ్యన ఇమడటానికి ఒక అవకాశం వాళ్ళు ఇచ్చారు. నిజంగా దే రియల్లీ 100% వాళ్ళకి సక్సెస్ అవసరం. ఈ సక్సెస్ వాళ్ళు డిజర్వ్ నేను అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం సోనారిక అండ్ హెబా వారు నిజంగా హీరోయిన్స్గా ఎంతవరకు ఉండాలో, ఎంత అద్భుతంగా చేయాలో, ఎంత బాగా, మరి ముఖ్యంగా నాకు సాయి అతని మ్యూజిక్ వన్ ఆఫ్ ద
బిగ్ ఎసెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. ఈ పెద్ద ఎసెట్లో ఆ పాటల్ని మీరు ఈ మధ్య చాలా పాటలు ఇంత హుషారుగా చూసుంటారు పిల్లలు అని, ఐ మీన్ యంగ్స్టర్స్. కానీ వాళ్ళు నిజంగా కసితో చేసినట్టు అనిపిస్తుంది ఆ పాటలు. నా దృష్టిలో విష్ణు కానీ రాజ్ తరుణ్ కానీ వాళ్ళు కసితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ పాటలు. సక్సెస్ ఊరికే రాదండి నాకు తెలిసి. అంత అద్భుతంగా చేశారు పిల్లలు. దే ఆర్ వెరీ గుడ్ హీరోయిన్స్. నెక్స్ట్ నేను తప్పకుండా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన, నాతో పాటు టామ్ అండ్ జెర్రీ లాగా ఈ సినిమాలో అనుకుని చేశాం నేను, రవిబాబు, మన చలపతి రవిబాబు. పాపం ఎంతకాలంగా దాచుకుని ఉన్నాడో తెలియదు కానీ మొత్తం మీద ఏంట్రా అంటే నన్ను ఊరిని దుంపదే. కానీ టామ్ అండ్ జెర్రీ డెఫినెట్గా ఉంది. అయ్యా, ఈ విధంగా ఈ సినిమాలో మరి ముఖ్యంగా నేను ఆ అమ్మాయి మీద కిందటిసారి అన్నయ్య గీతా సింగ్ ఆవిడ క్యారెక్టర్ మీద ఎంత గౌరవం పెరిగిందో అందరికీ మా విష్ణు చెప్పడం వల్ల, నా బిడ్డ విష్ణు చెప్పాడు ఆ రోజున ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు. ఆవిడ పెంచుతున్న పిల్లలకి అన్నయ్య పెద్ద మనసుతో, నిజంగా ఆయన చూస్తే అందరూ అట్ట అనుకుంటారు కానీ ఈ సందర్భంగా ఒక మాట చెప్పనా ఏమనుకోగా, ఆయన మిగతా ఇండస్ట్రీలో అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఏయ్ ఎవడయ్యా క్షమించాలి సారీ అంటారు. కానీ ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలంటే ఆయన స్కూల్కి వెళ్ళాలండి. దట్స్ ద గ్రేటెస్ట్ ప్లేస్ హీ హ్యాస్ ఇన్ హిజ్ లైఫ్. నాకు తెలిసి తిరుపతి కొండ మీద నాకు భగవంతుడు ఇచ్చినటువంటి భిక్ష ఒకటి ఉంది. రాజేంద్ర ప్రసాదం అని ఒక చిన్న కాటేజ్ ఉంది నాకు. భగవంతుడు మోహన్ బాబు అన్నయ్యకి ఇచ్చింది ఏంటయ్యా అంటే శ్రీనికేతన్. ఐ ఆల్వేస్ ఫీల్ హీ ఈజ్ గ్రేట్. అందులో ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ సందర్భం కాకపోయినా గుర్తు చేసుకోవాలి, మంచిని గుర్తు చేసుకోవడం తప్పేం లేదు. అలా ఆ అమ్మాయి మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎంత అసలు ఒక ఇంట్లో పని మనిషి ఎవరన్నా కొడుకు ఫస్ట్ నైట్కి వెళ్తే ఇది సిగ్గుపడటం ఎక్కడన్నా ఉంటుందా? పోనీ సిగ్గుపడిందండి బాగానే ఉంది, ఏంటి నువ్వేంటి అని అడుగుతా. సార్ నాకు ఫస్ట్ నైట్ అంటే చాలా ఇష్టం సార్ అని. మరి ఇంకేమే గ్లాసెస్కి నువ్వు కూడా వెళ్ళి లోపలికంటే వెళ్తుంది. అది చెప్పు తీసి కొడతానని మొత్తం మీద ఒక మంచి అవకాశం. ఈ విధంగా ఒకళ్ళు కాదు, పోసాన మురళి గారితో నేను ఎప్పుడు యాక్ట్ చేస్తానా ఎప్పుడు యాక్ట్ చేస్తానని చాలాసార్లు అనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఒక ట్రెండ్ తనకంటూ తనకు ఒక ట్రెండ్ని సృష్టించుకుని అద్భుతంగా చేసి పక్కన మా కాదంబి గారిని పెట్టుకుని ఎప్పుడు ఇందాకే చెప్పాడు వాడు ఒక ఇన్ఫర్మేషను, వాళ్ళిద్దరూ ఒక్క షాట్ యాక్ట్ చేసినా సరే సూపర్ హిట్ ఆ సినిమా అవుతుంది అని. ఒరే ఇలాంటి పబ్లిసిటీ చేస్తాం ఏంట్రా బాబు అని ఈయన కొత్తగా. ఏది ఏమైనా మనకు కావాల్సిన సూపర్ హిట్ కాబట్టి వరీ లేదు, బ్రహ్మాండం. ఎప్పుడు అలాగే జరగాలని ఇంకా ముందుకెళ్తూ మనం అట్లాగే హేమ మేమందరం కూడా పేరున ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు కూడా, నేను ఎవరి పేరైనా మిస్ అయ్యింటూ నన్ను క్షమించండి. ఎందుకంటే ఇంత సూపర్ హిట్ అప్పుడు ఎవరి పేరు మర్చిపోకూడదు. నేను ఎప్పుడు ఒకటే నమ్మిన వాడిని, హీరోగా యాక్ట్ చేసి 12 సినిమాలు కానీ 40 సినిమాలు కానీ చేసిన రోజుల్లో కూడా సినిమా తేడా వచ్చి ఏమాత్రం బాగోకపోతే అది పరిపూర్తిగా నాకు చెందుతుంది. సినిమా సూపర్ హిట్ అయితే చివరికి మాకు సాయంత్రం ఈ మధ్య ఎప్పుడు ఇంత ఎక్కువ వర్క్ చేయలేదు నేను. ఈ సినిమాలో వర్క్ చేసినంత చేసేటప్పుడు మాకు ప్రొడక్షన్లో గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళని నేను నా జీవితంలో మర్చిపోలేను. ప్రొడక్షన్ వారు సాయంకాలం సార్ డల్గొన్నారేంటి సార్ అంటే కొంచెం ఆకలేస్తుందయ్యా ఉండండి సార్ 5 నిమిషాల్లో మీకు చిన్న ఉప్మా చేసి ఇచ్చేస్తాం సార్. అక్కడికక్కడ ఉప్మా చేసి నాకు కప్పులో పెట్టి ఇచ్చేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పర్సనల్గా నమస్కారం అండి. అట్లాగే ఇంకా కెమెరామెన్, టెక్నీషియన్స్, మన అసిస్టెంట్ డైరెక్టర్స్ ముఖ్యంగా సాయి దగ్గరుండి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తే ఫినిషింగ్ చివరికి వచ్చేటప్పటికి మరి ముఖ్యంగా చెప్పవలసిన ఎంత కాలానికి అనే ఈ చరిత్రేశ్వరతో దగ్గర నుంచి మనం జర్నీ నీకు తెలుసు. మనం ఫస్ట్ స్క్రిప్ట్ మీది తొందరపడక సుందరవాదన దగ్గర నుంచి ఈ వేళ అబ్బా ఎన్ని అబ్బాలు ఉన్నాయి ఇందులో సినిమాలో చూస్తుంటావు నువ్వు. అబ్బా ఏంటి అది సిగ్గుపడుతుంది, అది ఏంటి విష్ణుని చేసుకుంటుందంటే అది బుద్ధిందా అసలు, దాన్ని ఎట్ట మోస్తారా నువ్వు అని అన్నాను నేను డైట్ చేసి తగ్గుతాను మామాజీ అంది చెప్పు తీసుకొడుతున్నాను.
ఇలాంటి అవకాశాలు ఇందులో ఎన్నో కలిసినాయి. ఒకటి కాదండి, లోపల ఫస్ట్ నైట్ జరుగుతుంటే విష్ణు లోపల ఉన్నాడు, రాజ్ తరుణ్ బయట నుంచి వచ్చాడు. ఈయన చూస్తే నాకు జాలి, ఈడొకడు పాప అమాయకుడు అనేటప్పటికి, సార్ ఏంటి ఎక్కడికి వెళ్తాం అంటే, లోపలికి సార్. లోపలికి వెళ్తాం ఏంటా, నా కొడుకు ఫస్ట్ నైటా అని అంటే, నీకే నా కొడుకు ఫస్ట్ నైట్ అయితే నువ్వు ఫస్ట్ నైట్ నువ్వెందుకు గోళ అన్న. ఈ గోళ అవ్వగా, సార్ ఎవడన్నా కారు కొనుక్కుంటే వాడే డ్రైవ్ చేయలేదు. ఊరుగా ఒక కొత్త కారు కొనుక్కున్నప్పుడు ముందు డ్రైవర్ని పెట్టి 3 నెలల పాటు వాడితో డ్రైవ్ చేయించి తర్వాత నువ్వు తోలాలి అంటే, తప్పు సార్ అంటాడు. ఉన్నది లోపల ఇడిపెళ్ళాం, తప్పే లేదు. అయినా శుభ్రంగా ఇదిగో ఈ బట్టుకెళ్ళి తిని కాళ్ళు లోపల పెట్టి పడుకుపోవాలి. వాట్ ఎవర్ అంటే ఇలా గుర్తు చేసుకోవాలంటే 2 hours చెప్పగలను నేను సినిమా అంతా. అయినా ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ఆ మాటలు, అందుకని మాటల గురించి చెప్పాల్సి వచ్చింది. డైమండ్ రత్నం ఇందాక అద్భుతంగా పరశూరి అన్నయ్య చక్కగా చెప్పాడు. అంటే ఆయన ఎంత అబ్జర్వ్ చేసి ఉంటే చెప్పుంటాడు ఆ మాట. ఫ్యామిలీ లేకపోతే బాగుంటుంది, కానీ ఫ్యామిలీ ఉంటే చాలా బాగుంటుంది అని ఆ రోజున నేను నెక్స్ట్ వస్తా. ఇంత అద్భుతమైన మాటలు రాసినటువంటి డైమండ్ రత్నం గారికి లైఫ్లో మళ్ళీ మనం ఒకప్పుడు ఒక గొప్ప వ్యక్తిని, ఒక జంజాల గారు ఎంటర్ అయినప్పుడు, ఒక పరచూరు బ్రదర్స్ ఎంటర్ అయినప్పుడు ఎలాంటి ఒక ఊపు అయితే ఉందో నాకు తెలిసి, ఐ థింక్ హీ హ్యాస్ ఎ గ్రేట్, గాడ్ బ్లెస్ యూ, హీ హ్యాస్ ఎ గ్రేట్ లైఫ్ అని ఈ సినిమాకి ప్రాణం మాటలని మరొకసారి మనవి చేస్తూ, 100% ఇక్కడ నా జీవితంలో నాతో పాటు పెరిగాడు అని నేను చాలా ఆశ్చర్యపోయిన వ్యక్తుల్లో నాగేశ్వర రెడ్డి గారు ఒకడు. నాగేశ్వర రెడ్డి గారు ఫస్ట్ నా ఫేస్ మీద క్లాప్ కొట్టి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో తను డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇందాక ఎవరు అరిచారు కదా, అరవని మళ్ళీ అర్థమైంది, తనే తెచ్చుకున్నాడని తెలుసు నాకు. కొంచెం నాకు కూడా మీరు కొడతా ఉండండి, నేను కూడా సెటిల్మెంట్ చేస్తాను బయటికి వెళ్ళాక. నాగేశ్వర రెడ్డి తెచ్చుకున్నాడని నాకు అర్థమవుతుంది. అతనికి మొన్న పేమెంట్ బ్యాలెన్సా లేనే, మలేషియా వెళ్ళాను, ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్, థ్యాంక్ యూ. మళ్ళీ కొట్టావా, ఇలాగ అయిపోయిందండి మా పరిస్థితి. కాకుండా మరి ఆ రోజు నుంచి రాజేంద్రుడు గజేంద్రుడి దగ్గర నుంచి ఇవాళ వరకు పనిచేసే అవకాశం దొరకలేదులే అని బాధపడినప్పుడు, భగవంతుడు ఏది చేసినా మనకి గొప్ప విషయం కోసం చేస్తాడు అనుకున్నట్టయితే, ఇంత గొప్ప సూపర్ హిట్ చేయడానికి, తనతో పనిచేసే అవకాశం నాకు కల్పించడానికి దేవుడు ఇంతకాలం గ్యాప్ ఇచ్చాడేమో అనుకుంటూ, వారికి ఈ సూపర్ హిట్తో మళ్ళీ ఆ హెడ్లైన్స్లో అలాగే గొప్పవాడిగా ఉండిపోవాలి మనస్ఫూర్తిగా. నేను అంటే అతనికి ముందుగా హీరోగా ఉన్నాను కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, తప్పకుండా చెప్పవలసిన వ్యక్తి, బెజవాడ పడమట్లంకలో మా ఇంటి సందులో, ఈనాడు వెనకాల సందులో ఉండేవాళ్ళం అండి. పడమట్లంక అంటారు బెజవాడలో. మా పడమట్లంక మా సందులోనే పక్కింట్లో ఒక కుర్రాడు, అతనే అనిల్ సుంకర. ప్రొడ్యూసర్గా ఎక్కువసేపు ఆడాను. ప్రొడ్యూసర్గా నాకు తెలుసండి, ఈవేళ ఉన్న ఇండస్ట్రీ పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, మరి ముఖ్యంగా మా అన్నయ్యకి బాగా తెలుసు ఇవాళ ప్రొడ్యూసర్ అంటే ఏంటో. ఓన్లీ ఫైనాన్షియల్గా ప్రొడ్యూసరా వాళ్ళు, కానే కాదు ఇవాళ. అలాంటి పరిస్థితుల్లో మా డాడీ రామానాయుడు గారి తర్వాత మళ్ళీ ప్రతి సెక్షన్లోనూ ఇన్వాల్వ్ అయి చేసిన ప్రతి ప్రొడ్యూసర్ని ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ అనిల్. ఐ హ్యావ్ గట్ షాక్డ్. ఈ మాట నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నువ్వు మా ఇంటి పక్కన చిన్నపిల్లడు కన్నా ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్మెంట్, సబ్జెక్టు దగ్గర నుంచి, వాళ్ళకి టిఫిన్లు పెట్టారా దగ్గర నుంచి, రోజు జరుగుతున్న షెడ్యూల్లో ఏం వర్క్ వస్తుందో తెలుసుకుంటున్నా ఇవాళ ఈ ప్రొడ్యూసర్లో ఐ థింక్ ఏకైక వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. బహుశా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ థింక్ నాకు బాధ్యతగా నేను అందరినీ గుర్తు చేసుకున్నాను, మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అనిల్, నీకు ఇక్కడ హిట్స్ స్టార్ట్ అయ్యి ఇంతకంటే పెద్ద హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒక్కటి మాత్రం చెప్పేసి, నా కోరిక ఒకటి ఇండస్ట్రీకి,
ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అని అంటే ఒకప్పుడు బిగినింగ్లోనే గుండమ్మ కథలు అవి చేసేసిన రామారావు నాగేశ్వరరావు గారు లాంటివి మల్టీ స్టారర్స్ వస్తే చాలా బాగుంటుందని ఆశపడేవాళ్ళం నేను ఒకడిని. మధ్యలో కొన్ని చేసినప్పుడు చాలా హిట్స్ అన్ని చూసాం మేము. ముందు చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఇవాళ చిన్నగా అనిపిస్తుందేమో, ఆ రోజున చాలా పెద్దవాళ్ళం మేము, ఎప్పటికైనా పెద్దవాళ్ళం, అందులో అనుమానం లేదు. తీసేస్తే ఒక ఇద్దరు హీరోలు ఒక స్పోర్టివ్నెస్తో వాళ్ళు కలిసి పనిచేయటం అనేది ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ నా బిడ్డ వల్ల నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను అంత స్పోర్టివ్ ఫెలో. విష్ణు బ్లెస్ యూ, ఎందుకంటే నీ క్యారెక్టర్తో అలాగే ఉండు నువ్వు ఎప్పుడు. రాజ్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, బికాస్ నీకు ఇది ఉన్నంత వరకు నువ్వు పెరుగుతూనే ఉంటావు. మీరు ఇద్దరు అలా ఉండి, ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇండస్ట్రీలో వీళ్ళని చూసైనా సరే మల్టీ స్టారర్స్ నెంబర్ ఆఫ్ హీరోస్ కలిసి పనిచేయండి, నెంబర్ ఆఫ్ హిట్స్ తీసుకురండి. సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంటే మన ఇంట్లో మన అమ్మ మన బ్రహ్మాండంగా చూసుకుంటే మన అమ్మని మనం ఎప్పుడూ బాగుంటాం జీవితంలో అని మరొకసారి మనవి చేస్తూ, చివరిసారిగా ఏమనుకోకపోతే నేను ఇవాళ అందరికీ థ్యాంక్స్ చెప్పి ఒక్కడికి సారీ చెప్పాల్సి వస్తుంది, తప్పలేదు. ఎక్కడున్నాడు నా ఫ్యాను మన అవునా పాపం. నా సినిమా రిలీజ్ అయితే థియేటర్లకి అనే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అని తిట్టేవు గోల. తిరుపతిలో థియేటర్లకి బ్యానర్స్ కట్టినవాడండి మనోజ్. లెక్క ప్రకారం నాకు తెలిసి మనోజ్కి ముందు చేయాలి, కానీ భగవంతుడి లీల ఎప్పుడు కూడా నమ్ముతాం కాబట్టి ముందు విష్ణుతో స్టార్ట్ చేశాం కాబట్టి సూపర్ హిట్ కొట్టినందుకు విష్ణుకి, రాజ్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసు. మనోజ్, ఐఎమ్ సారీ. నెక్స్ట్ దయచేసి నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నీకు సూపర్ హిట్ తీసుకొస్తారని మరొకసారి మనవి చేస్తూ, ఈ అవకాశం నాకు కల్పించినటువంటి నాగేశ్వరరెడ్డి గారికి మంచి అవకాశం ఇచ్చారు నాకు. ఇట్లాగే మంచి సినిమాలు మంచి క్యారెక్టర్స్ చేస్తూ 10 కాలాల పాటు ఉండాలనుకునే నటుల్లో నేను ఒకడిని. ఈడో రకము ఆడో రకం ఇంత సూపర్ హిట్ అవ్వడానికి కేవలం ప్రేక్షక దేవుళ్ళైనటువంటి మీరే మీకు పాద నమస్కారం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. శ్రీ మోహన్